హల్లెలూయా. పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము, ఈ భూమిని పాద పీఠం, ఈ సృష్టిని చేతి పనియే, ఈ భూమిని పాద పీఠం, ఈ సృష్టిని చేతి పనియే. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 36వ వచనం నుంచి చూద్దాం మనం. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేశాను. మనం చదవబోయే దానిని ముందే చెప్తున్నాడు. ఇలాగున ప్రార్థన చేశాను. యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీల దేవ, ఇశ్రాయేలీల మధ్య నీవు దేవుడవై ఉన్నావని, నేను నీ సేవకునే ఉన్నాననియు, నేను ఈ కార్యములన్నీయు చూడండి నీ సెలవు చేత చేసి తిననియు ఈ దినమున దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ మనం ఈ ఏలియాని గురించి ఆలోచన చేస్తే ఏలియా ఒక గొప్ప ప్రవక్త. యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడయ్యాడు, మరణాన్ని గెలిచి. ఆయన మరణాన్ని గెలిచి ఏం చేశాడు? అయితే ఏలియా జీవితం మరొక విధంగా ఉంది. ఈయనకి మరణమే లేదు. దేవునికి స్తోత్ర. మరణమే లేదు. వాక్యం అంటుంది మరణము చూడకుండా బ్రతుకు నరుడెవడు. మరణము చూడకుండా ఆయన ఆరోహణం అయిపోయాడు. దేవుని స్తోత్ర. వాక్యం ఏమంటుంది? యోబు గ్రంథంలో యోబు ఏమంటాడంటే మరణము చూడకుండా బ్రతుకు నరుడెవడు. మరణము చూడకుండా బ్రతుకు నరుడెవడు అన్నప్పుడు మన పాత నిబంధనలో మనకి ఇంకొక ఆయన కనపడతాడు. ఎవరైనా అమ్మా? హానోకు దేవునితో నడిచి వెళ్ళిపోయాడంట. దేవుని స్తోత్ర. హానోకు దేవునితో ఏం చేశాడు? నడిచి ఆయన వచ్చి ఆయన వెళతా ఉంటే ఆయన వెనకాల వెళ్ళిపోయాడు. ఎలాగా? శరీరముతోనే. అయితే ఏలియా కూడా ఎలా వెళ్ళాడు? శరీరముతోనే వెళ్ళిపోయాడు. వాక్యం అంటది ఆరోహణం అయ్యాడు. వాక్యం అంటది రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేవు. మరి ఎలా వెళ్ళగలిగాడు? ఏలియా ఎలా వెళ్ళగలిగాడు? హానోకు ఎలా వెళ్ళగలిగాడు? వాళ్లే కాదు, దేవునితో మనము కూడా బలంగా బ్రతకగలిగితే మనము కూడా దేవునితో నడిచి వెళ్ళిపోతాం. దేవుని స్తోత్ర. దేవుని బిడ్డలారా, ఏలియా అంతటి బలమైనటువంటి ప్రవక్త. దేవుని సంఘములో అలాంటి బలమైన వ్యక్తులు కావాలి. ఆత్మీయతలో ఎదిగిన వ్యక్తులు కావాలి. దేవుని రాజ్యాన్ని రుజువు చేయటానికి అల్లాటప్ప వాళ్ళు పనికిరారు. తాత్కాలికమైనటువంటి వ్యక్తులు పనికిరారు. లోక సంబంధమైన ఆశలు కలిగిన వాళ్ళు పనికిరారు. ఎందుకంటే దేవుని బిడ్డలారు, దేవుడు తన శక్తిని ఇవ్వాలి అని అంటే ఆ వ్యక్తి దేవుని చేత నమ్మబడిన వ్యక్తి అయి ఉండాలి. దేవుడు ఎవరినైనా నమ్మితేనే వారికి దేవుడు ఆ శక్తి ఇస్తాడు. నమ్మని వారికి దేవుడు శక్తి ఇవ్వడు. ఆ శక్తిని పొందిన తర్వాత నీకు దేవుడిచ్చిన శక్తిని దేవుని కొరకే వాడాలి. నువ్వు దేవునికి స్తోత్ర. ఏలియా అలాంటి వాళ్ళలో ఒకడు. దేవునికి స్తోత్ర. చాలా గొప్ప ప్రవక్త. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఏలియా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మనం చూద్దాం. ఎందుకంటే అలాంటి ప్రవక్తలు అప్పుడే కాదు, ఇప్పుడు కూడా కావాలి. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా సంఘము నడిపించబడుతుంది. ఏదో ప్రార్థన చేసి వెళ్ళిపోవటానికి కాదు. ప్రార్థనలు విశ్వాసులైన వారు ఎలా మారాలంటే బలమైనటువంటి ప్రవక్తలుగా మారాలి. దేవునికి స్తోత్ర. బలమైనటువంటి సువార్థికులుగా మారాలి. ప్రార్థనాపరులుగా మారాలి. ఎప్పుడు ఒకేలాగా ఉంటే ఆ సంఘము ఎప్పటికీ కూడా అభివృద్ధి చెందదు. సంఘములో గొప్ప ప్రార్థనాపరులు కావాలి. దేవుని కొరకే పనిచేసేవాళ్ళు కావాలి. సువార్త పరిచర్య చేసేవాళ్ళు కావాలి. నువ్వు సువార్త చేయకపోయినా మనల్ని చూస్తే అవతల వాళ్ళు దేవుని బిడ్డలు వీళ్ళ దగ్గరికి మనం వెళదామని ఆకర్షింపబడేలాగా దేవుని బిడ్డలు బ్రతకాలి. దేవునికి స్తోత్ర. కాబట్టి అలాంటి వ్యక్తుల్లో ఒకడు ఎవరు? ఏలియా. అలాంటి వ్యక్తుల గురించి కొన్ని అధ్యాయాల్లో పరిశుద్ధాత్ముడు మనకి రాయించాడు. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. అంతటి గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్వీయుడైన ఏలియా, దేవుని బిడ్డలారా, ఆహాబు దగ్గరికి ఏలియా వచ్చి ఏమన్నాడంటే, నేను ఎవని సన్నిధిని నిలబడున్నాను, ఆ యెహోవా జీవముతోడు. చదువు మళ్ళీ. ఇశ్రాయేలీల దేవుడైన ఆ యెహోవా దేవుని తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని దేవునికి స్తోత్ర. మంచైనా, ఇంకోటి ఏంటంటే వర్షమైనా. ఎక్కడికి వెళ్ళి చెప్తున్నాడు ఈ మాట? ఆహాబు ఎవరు? ఇశ్రాయేలీల రాజులైనా సరే
దేవుని కంటే గొప్పవాడు ఎవడో కూడా లేని, పరిపాలకులకు కూడా ఆ పరిపాలించే అధికారాన్ని ఇచ్చిన వాడు దేవుడే. పరిపాలన వచ్చిన తర్వాత దేవుడు ఎవళ్ళే అన్నారా? దేవుని బిడ్డల ఆ రాజును తోసి దేవుని ఆశ్రయించే వాళ్ళని దేవుడు పెట్టుకుంటాడు. దేవునికి స్తోత్ర. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమ, నేను ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను. ఏలియాలో ఉన్న ప్రాథమికమైనటువంటి మంచి లక్షణం ఏంటంటే ఆయన ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలోనే ఉండేవాడు. దేవుని స్తోత్రం. దేవుని దగ్గరే ఉండేవాడు. దేవుని దగ్గరికి మీరు వచ్చుట ద్వారా మీకు ఎంత ఆశీర్వాదం అంటే రాబోయే ఉగ్రత నుండి మేము ఏం చేయబడతాం? తప్పించబడతాం. దేవుని స్తోత్రం. శత్రువు యొక్క బలాన్నంత నుండి కూడా తప్పించబడతాం. సాతాను చేసే ఉచ్చుల నుండి తప్పించబడతాం. దేవుని మందిరాన్ని మీరు తక్కువ అంచనా వేయొద్దు. పర్లేదులండి, ఈ వారం ఇక్కడ హాజరయ్యారు కదా, అమ్మ ఇక్కడ ఏమయ్యారు, హాజరయ్యారు కదా, ఎవరు మమ్మల్ని ఎవరు అడుగుతారు అని అనుకోవద్దు. హాజరు పుస్తకం పట్టుకుని మన అందరికంటే ముందు ప్రభు వచ్చి కూర్చుంటే డయాస్ మీద. దేవుని స్తోత్రం. ఆయన మనకు కనబట్టలేదు కాబట్టి ఎవరు లేరు అనుకోవద్దు. నిన్ను ఎన్నుకున్నాడు. నువ్వు ఎంత ధన్యుడు. నువ్వు లోకంలో లేని వారికి ఇచ్చిన ధన్యత జీసస్ టెంపుల్లోకి ఎప్పుడైతే నువ్వు వచ్చావో నువ్వు ధన్యుడువు, ధన్యురాలు అయ్యావు. నీకు స్తోత్రం. జీసస్ టెంపుల్లో అలాంటి ఆశీర్వాదం ఉంటది. కాబట్టి దేవుని బిడ్డ దేవుని సన్నిధిని మీరేం చేయొద్దు, తక్కువగా అంచనా వేయొద్దు. చదువునన్నమాట. నేను ఎవని సన్నిధిని నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలీయుల దేవుడైన ఆ యెహోవా జీవము తోడు. చూడండి, నా మాట ప్రకారం కాదు. నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని మాట కాదు, నీ మాటే చెల్లిద్ది. దేవుని స్తోత్రం. నువ్వు దేవుని బిడ్డవైతే దేవునితో నువ్వు కలిసి బ్రతుకుతుంటే, ఆత్మీయంగా నువ్వు ఎదుగుతూ ఉంటే నీ మాటకి దేవుడు అంత విలువిస్తాడు. దేవుని స్తోత్రం. నా మాట ప్రకారం కాక రాబో సంవత్సరాల్లో మంచైనా వర్షం పడబోతాం కాదు. ఏలియా కాలంలో వర్షం కురలేదంట. వర్షం కాదు, ఏం పడలేదంట అండి, మంచు కూడా పడలేదంట. మంచు ఎప్పుడు పడద్ది? తెల్లవారుజామున పడద్ది. ఒకసారి రాత్రులు కూడా ఏమవుతుంది, పడతానే ఉంటది. ఒక విధంగా చెప్పాలంటే వర్షము కంటే మంచు ద్వారా అనేక మొక్కలు జీవాన్ని పొందుతున్నాయి. దేవుని స్తోత్ర. ఏలియా రెండింటిని బంధించాడు. వర్షాన్ని బంధించాడు, మంచుని బంధించాడు. ఎవరి దగ్గర చెప్తున్నాడు ఈ మాట? చాలా మందికి అర్థం కాని వాళ్ళు ప్రసంగాలు చేస్తారు, అవి మీకు అర్థం కావు. ఎందుకు? ఒక అహాబు దగ్గరికి వెళ్ళి ఏలియా ఎందుకు ప్రకటన చేశాడమ్మా? ఎందుచేత వర్షాన్ని ఆపాల్సిన అవసరం వచ్చింది? ఎందుచేత ఏలియా అంతటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది? దేవుని స్తోత్ర. ఎందుకంటే అహాబు చెడ్డరాజు. ఇశ్రాయేలీల రాజు అంటే ఇశ్రాయేలు దేవుడైన యెహోవాతో అనుబంధం కలిగిన రాజు. దేవుని యొక్క లక్షణాలు కలిగి ఉండాలి, కానీ వీళ్ళు ఆ లక్షణాలు లేవు. దేవుని స్తోత్రం. అలాంటి లక్షణాలు లేవు. లక్షణాలు లేక ఈయన ఏం చేస్తున్నాడంటే ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే దేవుడు అన్నాడు ఏలియాను పిలిచి, ఏలియా నువ్వు వెళ్ళి అడిగి ఒక వార్నింగ్ ఇచ్చిరమ్మన్నాడు. అంతేగాని కోపం వచ్చినప్పుడల్లా మనం శపించే మనిని శపించిన శాపాలు రావు. నన్ను అర్థమవుతుంది మీకు? మన కోపం వచ్చింది కదని మన శాపనాలు రావు. అది కూడా దేవునికి ఏమై ఉండాలి? ఎవరైనా మనకి విరోధంగా ఉండి విరోధంగా పని చేస్తే అప్పుడు దేవుడు మనల్ని మాట్లాడమంటాడు. దేవుని స్తోత్ర. దేవుని మాటకి ఎంత బలం ఉందో దేవుని సేవకుడి మాటకి అంతే బలం ఉంది. దేవుని సన్నిధులు భక్తి కలిగిన వారి మాటకి అంతే బలం ఉంది. ప్రార్థనా పరులకు అంతే బలం ఉంది. ప్రవక్తలుగా ఉండవాళ్ళకి కూడా అంతే బలం ఉంది. ఎందుకంటే దేవుడి సన్నిధిలో నేను ఎవని సన్నిధిని నిలబడి ఉన్నాను. మీరు కూడా దేవుని బిడ్డ అయితే పాస్టర్ గారు, మరి ప్రార్థన లేనప్పుడు సంగతి ఏంటి? ప్రార్థన లేకపోయినా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రతి ఆదివారం శుక్రవారం నువ్వు ప్రార్థించుకుని వెళ్ళి ఇంటికి వెళ్ళి నీ హృదయంలో దేవుని గురించి ఆలోచన చేస్తుంటే నీ ఇంటిలో కూడా దేవుని సన్నిధిని అనుభవిస్తావు. నువ్వు దేవునికి ఇస్తావు. నీ ఇంటిని కూడా దేవుని సన్నిధిగా మార్చుకుంటావు నువ్వు. ఎందుకంటే నిరంతరం నీ మనసు దేని కోరుకుంటుంది అంటే దేవునినే కోరుకుంటా ఉంటుంది. దేవుని స్తోత్రం. ఏలియాకంత ఆ కాలంలో 7,000 మంది ప్రవక్తలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 7,000 మంది ప్రవక్తలు. వీళ్ళందరూ ఎవరెళ్ళు? రోషం లేనివాళ్ళు. ఎవరండి వీళ్ళు? రోషం లేనివాళ్ళు. అందుకు ఈయన మాత్రం నేను రోషము కలిగిన ప్రవక్తను. దేవుని స్తోత్రం. ప్రభువా నీ కొరకు నేను ఒక్కడిని మాత్రమే ఏం కలిగి ఉన్నాను? రోషం కలిగి ఉన్నాను. చాలా మంది ఉండొచ్చు, కానీ బాధ్యత కలిగిన వాళ్ళు కొందరే ఉంటారు. అర్థమవుతుంది అమ్మా? వెనకాల ఎంతమంది ఉన్నా రోషం కలిగిన వాళ్ళు కొందరే. ఎంతో మంది సేవకులు ఉండొచ్చు, కానీ రోషం కలిగిన సేవకులు కొందరే ఉంటారు. ఆ రోషం రావాలంటే దేవునికి వారికి మధ్యన ఏముండాలి? గొప్ప అనుబంధం ఉండాలి. దేవునితో సరైన కనెక్షన్ ఉన్న వాళ్ళు మాత్రమే రోషము కలిగి ఉంటారు. దేవుని గత వారం చెప్పి నేను బ్రతకడానికి రాలేదు ఇక్కడ, నన్ను ఎవడు బ్రతికించగలడు? అంత బలం ఉన్నవాడు ఎవడున్నాడు ఇక్కడ? అదే దయచేసి మీరు తప్పుగా అనుకోవద్దు. నన్ను పాస్టర్ గారు మిమ్మల్ని పోషిస్తాను ఓ 4 రోజులు అన్నవాళ్ళు ఎవరంటే ముందుకు రండి. మీకు అంత ధైర్యం కానీ అంత దమ్ము కానీ మీకుంటే నేను ఎందుకు ఈ మాట చెప్తాను? నన్ను పోషించడం మీ వల్ల కాదు. ఉద్యోగం చేసుకున్నా నా తల్లి వల్ల అవ్వలేదు నన్ను పోషించు. ఒక్క కొడుకుని మీ వల్ల అవుతుందా? మందు చేత అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే నా కొరకు
నేను రాలా, మిమ్మల్ని జీవింపజేయటానికి దేవుడు నన్ను ఇక్కడ పంపాడు. దేవుని స్తోత్రం. మిమ్మల్ని బ్రతికించడానికి దేవుడు నన్ను పంపాడు తప్ప నేను బ్రతకడానికి కాదు. ఏ సేవకుడు కూడా తాను బ్రతకడానికి సేవకెళ్ళడు. ఇది బ్రతికించే సంఘాలు కాదు, ఇవి ఇతరులను ఆత్మీయంగా బ్రతికించడానికి ఏర్పాటైన సంఘాలే తప్ప దేవుని బిడ్డలారా, మీరు ఆత్మీయపు లోతుల్లోకి వెళ్ళాలని నేను మాట్లాడుతాను. ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆహాబు ఎవరు? రాజు. ఏ దేశానికి? ఇజ్రాయెల్ దగ్గర బలమైనటువంటి రాజు. ఏలియా ఒక దేవుని సేవకుడు వెళ్ళి రాజు దగ్గర ఎలా మాట్లాడగలంటే ఆ గట్స్ దేవుడు సేవకుడికి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఆ బలాన్ని దేవుడు ఏలియాకి ఇచ్చాడు. ఏలియా మాత్రమే వెళ్ళగలడు. ఇంకెంతమంది ఉన్నారు? 7,000 మంది ఉన్నారు. వీళ్ళలో ఎవరికి కూడా ఏం లేదు, రోషం లేదు. అందుకని మనకి రోషం రావాలి. సంఘ విషయంలోనైనా, పరిచర్య విషయంలోనైనా, ఆత్మీయ విషయంలోనైనా మనకి ఏం రావాలి? రోషం. ఏదైనా సంఘానికి ఏదైనా అనుకూలంగా లేదంటే, ఏదైనా తక్కువగా ఉందంటే మనలో ఏం కావాలి? రోషం కావాలి. మీరు ఎదుగుతారు. దేవునికి ఇస్తే మీరు ఎదుగుతారు. దేవుని కొరకు మీరు బిగబడితే మీరు ఇంకా దేవుని వద్ద ఏమీ పొందలేరు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే కొన్ని ఆత్మీయ మర్మాలు మనం తెలుసుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏలి ఆహాబు దగ్గరికి వెళ్ళి ఆహాబు దగ్గర ఏమని చెప్తున్నాడు? నా మాట ప్రకారము గాక, ఈ సంవత్సరములలో మంచైనా వర్షమైనా పడదని 29వ వచనం. యోధారాజైన ఒమ్రీ కుమారుడైన ఆహాబు, అమ్మ మీరు జాగ్రత్తగా వినాలి. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులు అందరికంటే, ఎవరంటండి? తన తరముకు ముందున్న తన తల్లిదండ్రులు, తాతలు, వాళ్ళ ముత్తాతల కంటే మించునంతగా యెహోవా దృష్టికి, దేవునికి స్తోత్రం, అందరికంటే దుర్మార్గుడు ఎవడంటే ఈడే. అందరికంటే ఎవరికంటే దుర్మార్గుడు? తన ముందు పూర్వీకులైన వారు అందరికంటే, తన పితరులందరూ. మన చాలా మంది చాలా సార్లు మన నాన్నోళ్ళు తెలుసు, మన తాతోళ్ళు తెలుసు, వాళ్ళ తాతోళ్ళు కూడా కొంతమందికి తెలుసు. వాళ్ళలో కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది దుర్మార్గులు ఉంటారు. పెద్దవాళ్ళు అనే మాట తక్కువ, పెద్దవాళ్ళు అనే మాట ఏమాట తక్కువ. ఎలా ఏమనుందని చదువున్నాను. ఒమ్రీ కుమారుడైన ఆహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోనులో 2 సంవత్సరములు ఏలెను. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులు అందరిని మించిపోయాడు అంటండి. నేను ఏమయ్యాడు? అందరిని మంచితనంలో మించిపోలేదు. పాపాలు చేయటం ఏమైపోయాడు? మించిపోయాడు. మన పూర్వీకులందరిని ఏమైపోయాడంట? దాటి వెళ్ళిపోతాడు. ఆలేదా అంతకంటే ఎక్కువ పాపాలు నేను చేస్తాను, మేము మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేశాను. అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీలకు రాజైన యెజబేలు పెళ్లి చేసుకున్నాడు. ఈయన ఈ పాపాలే కాదు, ఆయన యెజబేలు తండ్రి బయలు ప్రవక్త పూజారి. అమ్మ యెజబేలు తండ్రి ఎవరు? బయలు ప్రవక్త పూజారి. ఈ పూజారి సడన్ గా ఏమైపోయాడంటే ఆ అన్యుల దేశానికి రాజు అయిపోయాడు. దేవుని స్తోత్రం. అన్యుల దేశానికి ఏమైపోయాడు? రాజు అయిపోయాడు. ఎప్పుడైతే అన్యుల దేశానికి రాజు అయిపోయాడు, ఆహాబు కూడా ఇశ్రాయేల్ దేశానికి రాజు కనుక రాజకుమార్తెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఈ యెజబేలు అనే దౌర్భాగ్యురాలు పెళ్లి చేసుకున్నాడు. యెజబేలు అనే దౌర్భాగ్యురాలు పెళ్లి చేసుకుని ఇంకా పాపలు ఏమైపోతున్నాడు? బెచ్చివేరిపోతున్నాడు. చదువునాను ఇంకా. బయలు దేవతను పూజించుచు వానికి మ్రొక్కుచూ ఉండెను. షోమ్రోన్లో అందరూ మీరు వినాలి, చదువుతున్నమాట. షోమ్రోన్లో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు బలిపీఠము కట్టించాను. మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపి, ఈ ప్రకారము ఆహాబు, ఇప్పుడు మళ్ళీ మీరు గమనించాలి, రెట్టించి మళ్ళీ చెప్తుంది వాక్యం. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలీల రాజులు అందరికంటే ఎక్కువగా పాపాలు చేసేసాడు. ఇక అర్థమవుతుంది. అదే దేవుడు మన వెనక కూడా చూసుకోవాలి. మన వెనకంటే ఏంటి? మన తాత ఎలాటోడు, ఆడి తాత ఎలాటోడు, ఏంటో మన పూర్వీకులు ఎలాటోడు, వాళ్ళ కొంపలు కూల్చుకుని వచ్చారు, లేకపోతే ఎవరికైనా అన్యాయాలు చేసి వచ్చారు. అవన్నీ ఏం చేసుకోవాలి? మనం చూసుకోకపోతే మనం కూడా ఈ అన్యాయ మార్గంలో దేవుడు ఏదో ఒక రోజున ఎవరిని లేపుతాడు, ఏలియాలను ఏం చేస్తాడు? మీకు అర్థమవుతలేదు. దేవుని స్తోత్రం. పూర్వీకుల కంటే అది పెద్ద పాపం కాదని ఎక్కువ పాపం. అందుచేత దేవుడు ఎవరిని పంపించాడు? ఏలియాని పంపించాడు. ఎప్పుడైనా సరే పాపం పెరిగిపోతున్నప్పుడు దేవుడు వెంటనే రంగంలోకి దిగుతాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే దౌర్భాగ్యం పెరిగిపోతుందో, అన్యాయం పెరిగిపోతుందో, అక్రమాలు పెరిగిపోతున్నాయో, దేవుడు అప్పుడు ఏం చేస్తాడు? ఎవలోకుల్ని దిగింది ఏలియా కాదు, ఎవరో దేవుడే రంగంలోకి దిగాడు. దేవుని స్తోత్రం. నన్ను మీకు అర్థమవుతుందా? ఎందుచేత ఏలియా వర్షం పడుతున్నాడు? ఏలియా ఎందుకు పడుతున్నాడు? ఆహాబు యొక్క జీవితము సరిగా లేదు
కాబట్టి, ఆహాబు యొక్క జీవితము దేవునికి అనుకూలంగా లేదు కాబట్టి దేవుడు ఎవరిని పంపించాడు? ఏలీయాని పంపించాడు. ఆయన అంటాడు వచ్చి, ఆయన రాజు దగ్గరికి వెళ్ళి చెప్పడానికి ఎన్ని గట్స్ ఉండాలండి సేవకుడికి. ఆహాబా, నా మాట ప్రకారము గాక. దేవుని సేవకుడు మాట ఎంత గొప్పదండి అది. దేవుని సేవకుడు మాటకు దేవుడు ఏమంటాడండి? ఆమేన్ అంటాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఎప్పుడైతే సేవకుడు ఆత్మీయంగా దేవునితో కలిసి నడుస్తాడో ఆ సేవకుడు యొక్క ప్రతి మాటని కూడా గౌరవిస్తాడు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఎప్పుడైతే ఆహాబు ఇలాంటి ప్రవర్తిస్తున్నాడో, ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్నాడో, దేవుని బిడ్డల వెంటనే దేవుడు ఏం చేయవలసిందంటే కలగజేసుకోవాల్సి వచ్చింది. ఒకానొక రోజున అబ్రహాము కాలంలో సొదొమ గొమొర్రా ప్రజలు పాపములు పండిపోతున్నప్పుడు, మా పాపములో పండిపోయి పాపము పెచ్చుమీరిపోతున్నప్పుడు దేవాది దేవుడు ఆ పరలోకాన్ని దిగి ఈ లోకానికి వచ్చాడు. అబ్రహాం ఎదురెళ్ళాడు, వాళ్ళని గుర్తుపట్టాడు. అయ్యలారా మా ఇంటికి రండి అన్న. ఏంటి ఇది ఎక్కడికి వెళ్తున్నారు మీరంటే, సొదొమ గొమొర్రాల పాపం దేవుని దృష్టిలో అది ఎక్కువైపోయింది. అది రైటో కాదో చూతాకు వచ్చామన్న. అది ఎంతవరకు కరెక్టో దేవుడు అంత తేలిగ్గా యాక్షన్ తీసుకోడు. దేవుడు ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి చేసి యాక్షన్ లో దిగుతాడు. మనమైతే వెంటనే యాక్షన్ లో దిగిపోతాం. ఎవరన్నా మనల్ని ఏమన్నా అన్నారంటే ఇక ఆ వారం అంతా పాస్టర్ గారికి వేసి ముఖం ఉండదు. ఇంకా వాళ్ళ ముఖం చూసినా సరే ఎలా ఉంటదంటే కోడినాగు ముఖాల్లాగా ఉంటుంది. దేవుని స్తోత్రం. అంటే చిన్న మాట కూడా మన అందుకనే హృదయం అన్నిటికంటే మోసకరమైందంటే చిన్నదాన్ని కూడా తట్టుకోలేకపోతే ఇంకా దేవునితో మనం ఎలా కలిసి బ్రతుకుతాం? దేవుడు ఎందుచేత మనకి ఆ ప్రశ్న మన ముందుకు తెచ్చాడు అర్థం చేసుకోకపోతే. అందుకే సంఘంలో ఎవరో కూడా కోపగిచ్చేవాళ్ళు ఉండకూడదు. దేవుని స్తోత్రం. మీకు ఎంత నష్టం కలిగినా సరే, అవసరమైతే 10,000 నష్టం జరిగినా సరే మీ మొక్కలు నవ్వుతూనే ఉండాలి. దేవుని స్తోత్రం. అమ్మ మీ మొక్కలు ఎలా ఉండాలి? నవ్వుతాను. మీరు నవ్వుతా ఉన్నారా? మళ్ళీ వారంలో నష్టపోయిన 10,000, ఆ వారం వచ్చే 10,000 కలిపి 20,000 దేవుడు మీకు ఇచ్చేస్తాడు. దేవుని స్తోత్రం. ఆ వారం అంతా మీరు విచారంతో ఉన్నారా? మళ్ళీ వచ్చే వారం 10,000 కూడా పోతుంది మీకు. ఇప్పుడు ఆ 10,000 ఈ 10,000 ఎంత అయింది? 20,000. మీరు అలాగే ముఖాలు అలాగే పెట్టుకుని ఉంటే 20, 30 వద్దు 30 లక్షలు ఎప్పుడు దాకా? మన ముఖాలు నవ్వు ముఖాలు వచ్చేదాకా. దేవుని సన్నిధిలో కోపం ఏంటండి? దేవుని సన్నిధిలోకి వచ్చే చక్కగా ఎలా ఉండాలి? అసలు నాకు ఏ కష్టం లేదన్నట్టు ఉండాలి, నాకు ఏ అప్పు కూడా లేదన్నట్టు, ఏ బలహీనత నాకు లేదన్నట్టు ఉండాలి. అంతేగాని మనం బాధపడతాం సాధారణంగా అంటే నాకు తెలుసు నువ్వు బాధపడతావని అంచేత నువ్వు సత్యలో ఉండలేవు కానీ దాన్ని నేను తీసుకుపోతాను బయటకండి అంచేత ఆడికి మనం ఏమివ్వకూడదు, అపవాదికి ఏమివ్వకూడదు, చోటు ఇవ్వద్దు, అపవాదికి ఏమివ్వద్దు, చోటు ఇవ్వద్దు. దేవుని బిడ్డలారా, ఏలియా ఆహాబు యొక్క జీవితానంతా కూడా దేవుడు ఆలోచన చేసి ఏలియాని ఎప్పుడైతే పంపించాడు, యవని సన్నిధిని నేను నిలబడు. అందుకే ప్రార్థనా కూటాల ద్వారా దేవుని సన్నిధిలో ఉంటే మీరు శక్తిని పొందుతారు. మీరు దేవుని స్తోత్రం. మీరు బలాన్ని పొందుతారు. మీరు మీ బాధల్ని జయించగలిగే శక్తిని పొందుతారు. మీ రోగాలను జయించగలిగే శక్తిని పొందుతారు. మీరు అది కనుక మీరు లేకపోతే మీ విచారము మీ ముఖాల్లో ఎప్పుడు కూడా అలా తొనికిసలాడుతూనే ఉంటారు. అది ఆనందిస్తూ ఉంటది, మన ముఖాలు మాత్రం విచారంగానే ఉంటాయి. ఎందుకంటే దైవ చిత్తాన్ని మనం సరిగా ఏం చేయలేకపోతున్నాం, అర్థం చేసుకోలేకపోతున్నాం. ఎన్ని సంవత్సరాల అనుభవమో, ఎన్ని సంవత్సరాల సేవో అయినా కానీ దైవ చిత్తం ఏమోలేదు, దైవ చిత్తం అర్థం కాలేదు. నేను మొన్న అచ్యుతాపురం వెళ్ళి అక్కడ 4 పాస్టర్లు వచ్చి అందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవాళ్ళు. మీకు అర్థం అవుతుందండి? వాళ్ళందరూ ఎవరంట? నన్ను ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు మీకు ఏమైనా స్థలాలు కలితే చెప్పండి, వీళ్ళు అదే పని చేస్తారు. నాకు వాళ్ళు చూస్తేనే చీ అనిపిస్తుంది. నాకు నేను స్థలం ఎందుకు అడుగుతాను? వాళ్ళకిలాగా దొంగ డబ్బు ఏమైనా సంపాదించలేదు. నేను స్థలాలు కొనేసుకోవటం అక్రంగా నాకు డబ్బు వస్తే ఏం చేద్దాం, స్థలాలు కొనేసుకుందాం. అయినా సేవకుడిని రియల్ ఎస్టేట్ ఎవరు చేయమన్నాడు? నువ్వు వాడికి సపోర్ట్ చేయబట్టే వాడు ఏమనుకుంటున్నాడు? మీకు అర్థమవుతుంది. సేవకుడికి ఏం చెప్పాలి? తప్పురా, అలాంటి బుద్ధి లేని పనులు చేయకూడదు, అలాంటి తప్పుడు పనులు చేస్తే రేపు నీ కొంప కూడా కూలిపోతుంది. నేను మీకు చాలా సార్లు చెప్పాను, మా వాళ్ళు అనేవారు మా ఏరియాలో ఒకడు కొంప వచ్చి ఒకడు కొంప మీద అడితే గొప్పడవుతాడండి. మీకు అర్థమవుతుందండి? ఒకడు కొంప వచ్చి మీరు వేయండి, ఎవడిల్లా తీసి మీద వేయండి, ఆడు గొప్పడవుతాడు, ఆ కొంప కూడా కూలిపోతుందో తెలుస్తుంది. లోక సంబంధంగా ఏమవుద్ది? అమ్మ ఒక ఇల్లు వచ్చి ఒక పెద్ద భవనం ఉందండి, ఈ పక్కన 2 అంతస్తుల భవనం, ఆ 4 అంతస్తుల భవనం వచ్చి ఈ 2 అంతస్తుల భవనం మీద పడితే ఇది గొప్పదవుద్దా? ఇది కూడా చిదిగిపోద్దా? 2 పని అయిపోద్ది. కానీ మనుషులు అది ఏం చేయలేకపోతున్నారు, అర్థం చేసుకోలేకపోతున్నారు. రియల్ ఎస్టేట్ అని నీకేమైనా కాలుతో చెప్పు అంటున్నాడు. నేను అక్కడక్కడ దొంగాపురాలు ఏం చేసి సంపాదించింది ఏమి లేదు. నేను దేవుని కోసం వచ్చాను, దేవుని నాకు అవకాశం ఇస్తే వాళ్ళకి బుద్ధి చెప్తాను. మళ్ళీ వాళ్ళు పెద్ద టైలు, వాళ్ళ డ్రెస్సులు, వాళ్ళ వైట్ డ్రెస్సులు అవి చూస్తుంటాయి. బాబు ఈడంత పరిశుద్ధుడు ఉండడు కాబోలు అన్నట్టుగా ఉన్నారు. అసలైన పాస్టర్ అంటే ఇలా కాబోలు. దేవుని బిడ్డ నేను తప్పుగా అనుకోవద్దు. మీకు కూడా ఎప్పుడైనా అలాంటి తగిలితే ఒక్క మాట అన్నా చెప్పండి, తప్పునైనా నువ్వు సేవకుడు అలాంటి తప్పుడు పనులు చేయకూడదు. ఎవరికో కొనిపెట్టాడంటే అక్కడ దానికి మనుషులు లేరా? మాటలకు మనుషులు లేరా? వాళ్ళ కొంప వాళ్ళ కూడు నువ్వెందుకు తీసేస్తున్నావు?
వాళ్ళకొచ్చే ఆదాయాన్ని నువ్వెందుకు పాడు చేస్తున్నావు? వాళ్ళ పాపాలు నువ్వెందుకు పాలువాడు అవుతున్నావు? ఏలి అలాంటి వాడుగా. దేవుని స్తోత్ర. దేవుని బిడ్డలారా, ఎవని సన్నిధి ఒకటి ఈ ఫస్ట్ మొదటి స్టెప్ ఏంటంటే ఎవని సన్నిధిని నేను నిలబడున్నాను, ఆ యెహోవా జీవము తోడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డల, దేవునితో బలము కలిగిన వ్యక్తి పడగొట్టడం ఎవరి తర కూడా కాదు. దేవుని స్తోత్రం. ఆడు గ్రామంలో ఎంత పెద్దోడైనా, రాష్ట్రంలో ఎంత బలవంతుడైనా, దేవునితో అనుబంధం ఉంటే నిన్ను ఒక ఎంచు కూడా కదపలేడాడు. నీ పక్కన ఉన్నవాడు లక్షల మంది కంటే బలమైన దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డ, ఒక్క మాట, నా మాట ప్రకారంగా గాక. ఎందుకు అన్నాడు? ఆహాబు జీవితము దేవునితో అనుకూలంగా లేదు కనుక. ఆహాబే కాదు, మనమైనా సరే దేవునికి అనుకూలంగా లేకపోతే దేవుడు ఏదో ఒక రోజు మనల్ని కూడా అలాంటి దుస్థితిలోకి తీసుకెళ్తాడు. జాగ్రత్తగా ఉండ. దేవుని సంఘం అనేది నీతిమంతులను తయారు చేయడానికి ఏర్పాటైంది. అలాంటి ఆధిక్యత అయితే దేవుని సేవకుడు ఈకెంత నీతిని కలిగి ఉంటా. దేవుని బిడ్డలారా గమనించండి, నా మాట ప్రకారంగా మంచు గాని, ఇంకోటి ఏంటంటే వర్షము గాని. అబ్బబ్బా, ఇది మొదటి మాట. అన్నాడు, వర్షం ఆగిపోయింది. అన్నాడు, వర్షం ఆగిపోయింది. తెల్లారులేవి చూస్తే మంచు పడట్లేదు. రాజుకు బుర్ర పని చేయట్లేదు. మరి రాజుకు ఏం పని చేయట్లేదు? ఆడు బుర్ర పని చేయట్లేదు, మెదడు పని చేయట్లేదు. అప్పుడు కూడా ఆడికి అర్థం కావట్లా. నేను నా పితరుల కంటే ఏం చేశాను? నేను పాపం ఎక్కువ చేశాను, అందుకనే ఇలాగ అవుతుందేమో. రాజ్యాన్ని పరిపాలి. దేవుని బిడ్డల, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి న్యాయవంతులైతేనే రాష్ట్రాలు బాగుంటాయి, న్యాయవంతులైతేనే దేశాలు బాగుంటాయి. ఒకవేళ న్యాయవంతులు కాకపోతే దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టాడు. దేవుని స్తోత్ర. మన నోటికి నాలుక ఎలా తిరగబడి తిరిగితే అలా మాట్లాడితే ఆ మాటలు దేవుడు మెచ్చడో. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ, ఇది మొదటి మాట. రెండో మాట చూడండి, రాజుల గ్రంథం 18:36. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేశాను. యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలీయుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడివై ఉన్నావని, నేను నీ సేవకుడనై ఉన్నానని. ఇక్కడ ఆపునాను. నేను ఏమై ఉన్నాను? నీ సేవకుడనై ఉన్నాను. ఇశ్రాయేలీయుల మధ్య నువ్వేమై ఉన్నావు? దేవుడివై ఉన్నావు. నేనేమై ఉన్నాను? నేను నీ సేవకుడనై ఉన్నాను. ఈ మాట మరొక వ్యక్తిని గురించి మనం వింటున్నాం. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు. దేవునికి స్తోత్రం. ఇది ఎక్కడుంది? ఇది మన ప్రసంగాల్లో ఉంటది, జీసస్ టెంపుల్ మెసేజ్ల్లో. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదని అతని గురించి ఎలా సాక్ష్యం ఇచ్చాడంటే, అందరూనేమో దూరానికి నాతో మాట్లాడతారు, నేను మోషేకి దగ్గరగా వచ్చి మాట్లాడతాను. నేను ముఖాముఖిగా మాట్లాడతాను. నాకు దర్శనం ఇచ్చి నా సేవకుడితో మాట్లాడతాను. నా సేవకుడైన మోషే మిగిలినటోడు కాదు. ప్రభువా, చుట్టూ చాలా మంది పాస్టర్లు ఉన్నారు, అలాంటోడు కాదా ఈ పాస్టర్ అని అర్థమవుతుందా? చుట్టూ ఎంతమంది ఉన్నారు? 3 మంది సేవకులు ఉన్నారు. మరి ఈయన అలాంటోడు కాదా మోషే? ఈయన ఏమన్నా ఆకాశం నుంచి ఊడిపడ్డాడు? ఆకాశం నుంచి కాదు, పరలోకాన్ని చూడుపడ్డాడు. దేవుని స్తోత్రం. ఎక్కడ చూడుపడ్డాడండి? పరలోకాన్ని చూడుపడ్డవాడు, పరలోకాన్ని నేను పంపినవాడు, పరలోకాన్ని నేను పిలిచినవాడు. అలాంటి వాడు ఈ సేవకులు ఎవడో కూడా లేడు. ఈ రోజున సమాజానికి ఒకటి అర్థమైంది, అందరినీ ఒకే కొలత. మీకు నీళ్ళు పాలు వేసినా కొలత ప్రకారం తెచ్చుకోండి, మంచి పాలు వేసినా కొలత ప్రకారం తెచ్చుకుంటారు మీరు. దాంట్లో నీటిలో ఏం చేస్తారు? చెయ్యెట్టి ఏలెట్టి చూసి అవి నువ్వు మంచి పాలా చెడ్డ. మరి సేవకుని ఎంచుకునే విషయంలోను, సంఘాన్ని ఎంచుకునే విషయంలోను అదేం అక్కర్లా. అది మాకు అనుకూలంగా ఉంటే చాలు అని అర్థం. అన్నిటిలో కూడా చాలా రకాలు ఉన్నాయి. కందిపప్పులు 4 రకాలు ఉన్నాయి, నెయ్యిలో కూడా చాలా రకాలు ఉన్నాయి, ఇంకా ఇడ్లీ రవ్వలోనూ రకాలు ఉన్నాయి. మనం అంత అమాయకులమేం కాదు. బజారుకి వెళ్తే వంకాయల్లోనూ చాలా రకాలు ఉన్నాయి, బెండకాయల్లో కూడా చాలా రకాలు. మనం చాలా జాగ్రత్త, ఒక్క బెండకాయని ఇరిచి తెచ్చుకుంటాం. దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం మనకు అంత టైం ఉండదు. మనకి ఏదైతే ఏముందండి, గుడే కదా. ఎవరైతే ఏమైందండి, సేవకులే కదా. మరి దేవుడు ఏమంటున్నాడు? పూర్చేయండి ఆ మాటని. ఊరికదా నాకు పూర్చేయండి. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు, అతను నా ముఖాన్ని నిదానించి చూస్తాడు. దేవుడి స్తోత్రం. నాతో ముఖాముఖిగా మాట్లాడతాడు. ఇతరులతో మాట్లాడినట్టు నేను అతనితో మాట్లాడను. ఇక్కడ ఏలియా గురించి అదే మాట చెప్తున్నాడు ఆయన. చదువునా, నేను నీ సేవకుడై ఉన్నానని. చూడండి, ఆయన ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? ఇది ఒకటి చెప్పి ముగిస్తాను, మన టైం చాలు. ఇది ఎక్కడ చెప్తున్నాడు అంటే, పోటీ వచ్చింది. ఏమొచ్చింది? పోటీ వచ్చింది. అందుకనే ఎవరైనా సరే ఎక్సర్సైజులు చేసి, ప్రాక్టీసులు చేసి ఎందుకు చేస్తారు? వాళ్ళు పోటీలో గెలవడానికి చేస్తారు. ఖాళీగా ఏంటి ఎవరో కూడా చేయరు. అతమానం వాళ్ళు క్రికెట్ ఆట లేకపోయినా వాళ్ళు క్రికెట్ ఏం చేస్తూ ఉంటారు? ఏమంటారు దాన్ని? ప్రాక్టీస్ చేస్తానే ఉంటారు. ఎందుకు? అది వచ్చినప్పుడు ఏం చేయాలి? అప్పటికప్పుడు చేస్తే అవదు. దేవుని బిడ్డలారా, అంచేత ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడుగా ఉన్నావని, నేను నీ సేవకుడనై. ఇశ్రాయేలీయుల మధ్య నీవేమై ఉన్నావు? దేవుడవై ఉన్నావని, నేను నీ సేవకుడనై ఉన్నాను. దానికి
ఎంత గట్స్ ఉండాలండి, ఎంత దమ్ము ఉండాలి. నేను నీ మనిషిని అని చెప్పుకోవటానికి మనకి ఎంత బలం ఉండాలి. ఏ బలము లేనోడు గొలియాతు ఉన్నాడు. దావీదు అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళాడు. అమ్మ ఎక్కడికి వెళ్ళాడు? అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ నాన్న ఏం చేశాడంటే జున్నిగడ్డలు, రొట్లు, ద్రాక్ష గెల్లలు ఇచ్చి పంపించాడు. అన్నయ్యడికి ఇచ్చిరారా? రాజుగారు ఉంటారు అక్కడ, ఎవరైనా రాజు ఎవడు? సౌలు గారు ఉంటారో ఆయనకు జున్నుగడ్డలు ఎట్టుకెళ్ళి అని పంపాడు. ఈయన వెళ్ళేటప్పటికి అందరూ మా యుద్ధానికి రెడీగా ఉన్నారు. అమ్మ యుద్ధానికి సిద్ధమా? దేవుని స్తోత్రం. రోగము, ఈవేళ బలం లేకపోయినా సరే మేము రోగాల్ని దెయ్యాల్ని తరివేతామని వచ్చేస్తూ ఉంటారు. అందరూ కూడా ఈ పక్క జనం ఉన్నారు, ఆ పక్క జనం ఉన్నారు. ఆ లోయ అవతలు ఉన్నారు, లోయ యువతల ఏళ్ళు ఉన్నారు. ఏళ్ళో తక్కువ మంది లక్షల్లోనే ఉన్నారు, ఆలో తక్కువ మంది లక్షల్లోనే ఉన్నారు. అక్కడ దాకా వెళ్తున్నారు, ఆగిపోతున్నారు అంతే. సంఘంలో కూడా ఏళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు. దేవుని స్తోత్రం. సంఘంలో నన్ను మీకు ఎవరికి అర్థం అవ్వకపోవటం మంచిది. దేవుని స్తోత్రం. అర్థమైతే మళ్ళీ మీరు బాధపడతారు. ఏళ్ళు ఉంటారు. వాళ్ళ మొదట ఎలా ఉంటుందంటే స్పీడు, వాళ్ళ గేరు 4వ గేర్లోకి 5వ గేర్లోకి వేసేస్తారు బండిని. కానీ కొంచెం ఆ ముందుకెళ్తే ఎప్పుడైతే ఒకేసారి 5వ గేర్లో పెట్టాడో అది ముందు స్లోగా గేర్ వేసుకుంటూ వెళ్తే వెళ్తుంది. అది ఒకసారి 5th గేర్లో పెట్టాడు కానీ కారు ఏమైపోయింది? బండి ఆగిపోయింది. మీరైనా సరే ఒకసారి 4th గేర్లో పెట్టండి బండిని, వెళ్ళి బండి ఏమవుద్ది? అనుమానం ఆగిపోద్ది. దాన్ని ఎలా తీసుకురావాలి? చాలా స్లోగా తీసుకురావాలి. మన వాళ్ళు ఏం చేస్తారు? అయితే ఒక్కోసారి స్పీడ్ అయిపోతారు, లేకపోతే ఒకేసారి అలా కోలబడిపోతారు. దావీదు వెళ్ళాడు అక్కడికి. అమ్మ నన్ను ఈ మాట చెప్పను. దావీదు వెళ్ళాడు. వెళ్ళేటోడికి అటు కొంతమంది ఉన్నారు, ఇటు కొంతమంది ఉన్నారు. వెళ్ళి అడిగాడు, ఏంటి గోలేంటి అన్నాడు. అగాడు ఎవడో ఉన్నాడు చూసావా? ఆని ఒకడు ఎవడన్నా వెళ్ళి మనోడు గెలిస్తే అందరూ గెలిచినట్టేనంట. అందుచేత వాడు యుద్ధాభ్యాసం కలిగినోడు, ఆడు అన్ని విద్యలు నేర్చునోడు, ఎవడ గెలవగలడంటే అప్పుడు దావీదు అన్నాడు, నేనున్నా నన్ను పంపండి అన్నాడు. అంతే. దేవుని స్తోత్రం. మీకు అంత ఇదైతే నువ్వు మేమేమో ఎక్సర్సైజులు చేసి బాడీలు పెంచుకున్నాం. దేవుని సన్నిధిలో ఎక్సర్సైజ్ ఏంటంటే ఆత్మీయ బలం పెంచుకున్నవాడే. దేవుని స్తోత్ర. అంతేగాని ఇంత లావు ఇందని కండలో పెంచుకున్నవాడు కాదు. ప్రార్థన ఆత్మీయత పెంచుకున్నవాడే ఎవడాడు? ఫుల్ బాడీ బిల్డర్ అయిన. దేవుని స్తోత్ర. ఈ బిల్డర్ను చూస్తే ఎవరు భయపడతారు? ఆ బోధగడి గజ ఉనికిపోతాడు. బెన్సానికి బాగా బక్కగా ఉన్నాడు కదా, బాడీ లేదని అంటే ఆడికి తెలిస్తే మనకు బాడీ ఉందో లేదో అని. రవి పర్లేదు బలంగా ఉన్నాడు కదంటే ఆడికి అర్థమవుతుంది ఏంటనేది. దేవుని స్తోత్ర. దేవుని బిడ్డలారా, ఏంటి గోల ఏంటి అన్నాడు. ఈ గోల ఏంటంటే దేవుని అందరికీ అవుతుంది. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? అందరూ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏమి లేకుండా, ఆత్మీయ బలం లేకుండా. ఆడితో ఆడికి నన్ను పంపించండి అన్నాడు. దేవుని బిడ్డలారా, ముందు ఇలా చాలా తర్జన భర్జన పడ్డారు. ఎందుకంటే దేవుని సేవ ఎలాగ ఉంటుంది? అయితే అటు లేకపోతే ఇటు అంతే. మీకు అర్థమవుతుందండి? అయితే అటు అప్పులు తీరినాయా బయటకు వస్తాను, లేకపోతే పోతాను అంతే. దేవుని స్తోత్రం. మీకు అర్థమవుతుందండి? దేవుని సేవ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే దావీదు వెళ్ళాడు, గెలుస్తానన్నాడు. వీళ్ళని నమ్మలేదు. వాళ్ళు నమ్మబోయాడు. రాజు ఏమన్నాడని ఆయన ఎవడన్నా గెలిస్తే నా కూతురునే ఇచ్చేస్తానన్నాడు. దేవుని స్తోత్రం. దావీదుకి ఇంకా స్ట్రెంగ్త్ పెరిగింది. దేవుని స్తోత్రం. ఒకసారి ఏమైపోవచ్చు? రాజు అతనికి ఆశ లేదు. కానీ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏలియా ఏమన్నాడు? నేనేమై ఉన్నాను? వెళ్ళాడు, గొలియాతును ఏం చేశాడు? గెలిచాడు. దేవుని స్తోత్ర. మీరు కూడా గెలవాలి. ఏదో ఒక సంఘం కోసం ఏదో ఒక పోటీలో మీరు నిలబడాలి. దేశం తరపున మన వాళ్ళు ఎలాగ ఆడుతున్నారు, సంఘం తరపున మీరు కూడా ఏం చేయాలి? నిలబడాలి. దేవుని స్తోత్ర. నిలబడి అప్పుడు దేవునికి మనం ఏం చేయాలంటే మహిమ తేవాలి. దేవునికి స్తోత్ర. అది బలం లేకుండా కాదు, బలం తెచ్చుకుని నిలబడాలి. దావీదుని అడిగారు, దావీదా నీకు ఆ బలం ఎక్కడదంటే, నేను గొర్రెలు మేపుతుంటే అదేదో పెద్ద కొదవంశం వచ్చేసింది, పిచ్చి పిచ్చి ఆశాలు వేస్తుంది నా దగ్గరికి వచ్చి. ఏమేస్తుంది? అది పిచ్చి పిచ్చి ఆశాలు వేస్తుంది నా దగ్గరికి వచ్చి. దానికి బాగా జూలు ఉన్నాయని, చాలా బలం ఉన్నదని బాగా విర్రవిగిపోయి నా గొర్రెల్లో గొర్రె పిల్ల పట్టుకుని పోతుంది. గొర్రె పిల్ల పోతుంటే నాకు యమా కోపం వచ్చింది. దాని వెనకాల ఏం చేశాను? పరిగెట్టుకుని నాకు అది దొరకదు. ఆ జుట్టు ఉంది కదా, అది దొరికింది నాకు. దేవుని స్తోత్ర. జుట్టు అట్టుకుని ఏం చేశాను? దాన్ని అలాగ ఆపి దాన్ని నోరు పట్టుకుని ఆ పళ్ళ మధ్యలో ఉన్న గొర్రె పిల్లని ఏం చేశాను? విడిపించాను. దేవుని స్తోత్ర. చీల్చి పడేశాను అంతే. అది నా బలం. దేవుని స్తోత్ర. అందుకని మీకు ఎప్పుడైనా సరే ఒక బలం ఉండాలి. తర్వాత నేను గొర్రెలు మేపుతుంటే ఎలుగుబంటి వచ్చింది, అది అలాగే చేసింది. దాన్ని కూడా ఏం చేశాను? చంపి పడేసి ఆటలు చంపగల ఈడంతటోడు అన్నాడు.
వాటిని చంపగానే సింహాన్నే చంపారు. సింహగడ్డ బలవంతుడు. దేవుని బిడ్డలారా, నేను నీ సేవకుడును. సంఘములో అలాంటి బలవంతులు లేపబడాలి. దేవునికి స్తోత్రం. సంఘానికి సహకారం చేయటం అంటే ఆ కూల్ డ్రింకులు ఇవ్వటం, చికెన్ ఇవ్వటం, మటన్ ఇవ్వటం కాదు. దేవుని కొరకు ఆత్మీయంగా బలవంతులు లేపబడాలి. దేవునికి స్తోత్రం. ప్రభువా నీ కొరకు నేను ఉన్నానన్న ఒకటే మాట. నీ సేవకు చదువునన్నమాట. ఇశ్రాయేలీల మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు, నేను నీ సేవకుడనై ఉన్నాయనియు అక్కడ ఉంచున్నాను. ఎందుకన్నాడంటే ఆ మాట, దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా గట్టి పోటీ. గొలియాతు, అమ్మ మీరు విన్నారు, గొలియాతు దావీదు కంటే గట్టి పోటీ ఇక్కడ. ఎందుకంటే ఏలియా ముందు బయలు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. అషారాదేవి ప్రవక్తలు 400 మంది ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు వాళ్ళు? ఇంకా 850 మంది ఉన్నారు. యువతలు ఒక్కడే ఉన్నాడు. భయమేదండి? భయమేదా? వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందుకని ఎప్పుడు కూడా దేవుని సేవలో వ్యక్తులు మనం ఎప్పుడు కూడా మైనారిటీగానే ఉంటాం. మనం అవసరమైతే ఒక్కడే నిలబడవలసి వస్తుంది. అవతల ఎంతమంది ఉంటారు? ఎక్కడండి 850 మంది ఎక్కడ? ఒక్కడెక్కడ? ఏలియా ఎంత గట్స్ ఉన్నవాడంటే, రే మీ దేవుడు గొప్పవాడు అంటున్నావు కదా, రుజువు చేయి. నువ్వు నా దేవుడు గొప్పవాడైతే నేను రుజువు చేస్తాను అనేటప్పటికి అహాబు దగ్గర ఛాలెంజ్ చేశాడు. మీరు కూడా ఛాలెంజ్లోకి వచ్చేయాలి. దేవుని చిరంజీవి ఛాలెంజ్ని మనకు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్ర. 100 రూపాయలని 50 లక్షలు చేసేయాలి. దేవుని స్తోత్ర. అంటే అర్థం ఏంటంటే 100 మందిని లక్షల మందిని చేయాలి మనం. దేవుని స్తోత్ర. ఎవరికి అర్థమైన స్తోత్ర చెప్పు. హల్లెలూయా. గట్స్ ఉండాలి అన్నాడు. నీ రమ్మని ఉండాలనే అహాబుతోనే చెప్పాడు. అహాబు రప్పించాడు. 850 మంది చుట్టూ ఇశ్రాయేలు ప్రజలు. అమ్మ చుట్టూ ఏ మాత్రం తేడా వచ్చిందా మోషేని అక్కడే మొక్కల కింద నరికేస్తాడు. అమ్మ అక్కడే ఏం చేస్తారు? పీసు ఒక్కొక్కరు మొక్క కూడా రాదు. ఒక్కొక్కరికి మొక్క కూడా రాదు. వాళ్ళు ఎంతమంది అండి? 850 మంది. అప్పుడు అన్నాడు, మీ దేవుడు గొప్పవాడు అన్నారు కదా, మీ దేవతలు గొప్ప, ముందు మీ దేవతలకు పూజలు చేసుకోండి. ఛాలెంజ్ ఏంటంటే అగ్ని లేకుండానే ఆకాశం నుండి ఏం రావాలి? అగ్ని దిగి రావాలి. దేవునికి స్తోత్రం. ఆకాశం నుండి ఏం దిగి రావాలి? అగ్ని దిగి రావాలంతే. నువ్వు చేయగలవా లేకపోతే నన్ను చేయమంటావా? నువ్వు చేయగలవా లేకపోతే నన్ను చేయమంటావా అనే ఛాలెంజ్కి వచ్చేసారు. అక్కడ చెప్తున్నాడు. వాళ్ళ ప్రార్థనలు చేసి ఉదయం నుండి సాయంత్రం దాకా కేకలేసి చర్మాలంతా కత్తులతో కోసేసుకుంటా. అందుకనే మన ఇంటికి అప్పుడప్పుడు ఈ పక్క నుంచి కత్తి ఈ పక్క పొడుచుకున్నవాడు వస్తాడు. పండగ అయితే బళ్ళలు గుచ్చుకున్న వాళ్ళు వస్తారు, సోలాలు గుచ్చుకున్న వాళ్ళు వస్తారు. వీళ్ళకి ఇది ఒక అలవాటు. అమ్మ మనం కూడా మన కత్తి వచ్చక్కర్లేదు. కత్తి చూస్తేనే పారిపోతాం మనం. దేవుని స్తోత్రం. కత్తి చూస్తేనే ఏం చేస్తాం మనం? మనకు కూడా సోలాలు వేస్తున్నారు అన్నారు అనుకోండి, ఆ వారంలో ఎవరో కూడా రారు. కానీ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దేవతలకు పూజలు చేసి ఇక సొకోలేదని ఒళ్ళు ఏం చేస్తున్నారంట? కత్తులతో కోసేసుకుంటున్నారంట రక్తాలు కారేదాకా. ఎప్పటి నుంచి? ఉదయం నుంచి. బలిపీఠం మీద బలిపశు ఉంది. అగ్ని లేదు. అగ్ని రావాలి. దేవుని బిడ్డల సాయంత్రం దాకా ఏలియా రెచ్చగొడుతున్నాడు వాళ్ళని. ఇంకా గట్టిగా అరవండి, మీ దేవతలు వస్తారంటున్నాడు. ఇంకా గట్టిగా అరవండి, అగ్ని పంపిస్తాడు. ఏం ఛాలెంజ్ అండి! ఒక్కోసారి దేవునితో మనం కలిసి బ్రతకడమే కాదు, ఒక్కోసారి చిన్న చిన్న ఛాలెంజింగ్లు కూడా వస్తాయి. వాటిలో కూడా మనం ఏం చేయాలి? నిలబడాలి. దేవుని స్తోత్ర. దేవుని మీకు అర్థమవుతుంది అనుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని ఏడంతలై మండుచుండినను అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను. అగ్ని ఏడంతలై మండుచుండినను అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను. అగ్ని బలము చల్లారదే, శత్రు సమూహము అల్లాడినే. నీవు నీ సాధ్యమే, నేను నీ సొంతమే.
నా స్తోత్ర బలులంది నీకేనయ్యా, నా హృదయాన కొలువైన యేసయ్యా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఛాలెంజ్. ఎక్కడ సాయంత్రం అయ్యేదాకా ఏమి కనపట్ల. అప్పుడు బలిపీఠం దగ్గరికి వచ్చాడు ఏలియా. బలి పశువును దాని మీద పెట్టాడు. వాళ్ళ తడపల వాళ్ళకి ఇప్పుడు అన్నాడు, తడపండి ఎద్దులు మాంసాన్ని అన్నాడు, కట్టెలు తడపండి అన్నాడు. ఒకసారిగా 3 సార్లు తడపండి అన్నాడు. నీళ్ళు ఏమైపోతున్నాయి, పొంగి పొర్లు పారిపోతున్నాయి. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. అందుకని ఏలియా గొప్ప ప్రార్థనాపరుడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. చదువునాను ఇప్పుడు ఆ మాట. యెహోవా నా ప్రార్థన ఏం చేయ, నువ్వు ఆలకించుము. యెహోవావైనా నీవే దేవుడవై ఉన్నావని, దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన ఆలకించు. దేవునికి స్తోత్రం. కట్టబడని కుటుంబాలు కట్టబడతాయి. అసలు మన సంఘంలో సంతానం లేదు అన్నవాళ్ళు ఉండరండి. దేవుని స్తోత్రం. ఎవరికైనా సరే ఏ సంఘంలోనే అలాంటి ఇబ్బంది ఉండొచ్చేమో, ఈ సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా పిల్లలు లేరు అన్నవాళ్ళు ఉండరు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ ఒక సంఘ కాపరిగా నేను చెప్తున్నాను. ఇందులో ఉన్న వాళ్ళు దేవుడు అన్ని ధన్యతలు ఇస్తాడు. పేదవారు ఉండరు, వారు ఐశ్వర్యవంతులు అవుతారు, మీ బిడ్డలు ప్రయోజకులు అవుతారు అంటున్నాడు. నా ప్రార్థన ఆలకించయ్యా. నేనేమో ఎవరు, నేను నీ సేవకుడును. యెహోవావైనా నీవే దేవుడివై ఉన్నావని ఏలియా ప్రార్థన చేస్తానే ఉన్నాడు. ఆకాశం దగ్గర దిగొచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. అమ్మ, ఆకాశం దిగి వస్తుంది, అగ్ని దిగొచ్చేస్తుంది. అందరూ చూస్తున్నా, కేకలేస్తున్నా, ఆ యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. దేవునికి స్తోత్రం. అందరు కేకల మీద కేకలు. ఇశ్రాయేలీయులు అందరూ కేకలేస్తుంటే రాజుగారికి ముఖం మాడిపోయింది అంతే. మరి రాజుగారి ముఖం ఏమైపోయింది? మాడిపోయింది. ఎర్రగానే ఉన్నాడు కానీ ముఖం ఎలా మాడిపోయింది? నల్లగా. ఎందుచేత? ఇప్పుడు దాకా ఆ సేవకుడు గుర్తించలేదు. ఆయన దేశంలో ఉన్న సేవకుడు నేనేం చేయలేదు, గుర్తించలేదండి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే అగ్ని దిగొచ్చిందో అని మన సంఘంలో కూడా అలాంటి ప్రార్థనా పరులు కావాలి. దేవుని ఎరగని వారు కూడా దేవుని దగ్గరికి నడిపించగలిగే భక్తి పరులు కావాలి. దేవునికి స్తోత్రం. అందరూ చప్పట్లు కొడుతున్నారు, అందరూ కేకలేస్తున్నారు, యెహోవాయే దేవుడు. మరి ఈ ప్రాంతంలో కూడా యేసే దేవుడు. దేవుని స్తోత్రం. యేసే దేవుడు. నువ్వేం చేయాలి? రుజువు చేయాలి. రుజువు చేయాలంటే దేవునితోనే మనం కనెక్ట్ అయి ఉండాలి. లోకంతో నువ్వు కనెక్ట్ అయి ఉంటే యేసే దేవుడిని నువ్వు రుజువు చేయలేవు. దేవునికి నీకు మధ్యన ఆయనకు అయిష్టమైన ఏమి ఉండటానికి వీల్లేదు. దేవుని బిడ్డలారా, ఏలియా రాజు చూశాడు, ఆడు ముఖం మాడిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏలియా అన్నాడు, శిష్యుని పిలిచాడు. వెళ్ళి ఆహాబుని ఇంటి బొమ్మను వర్షం వచ్చేలాగా ఉందన్నాడు. ఇప్పుడు దాకా ఏమవలేదు, వర్షం రాలా. ఎప్పుడైతే యెహోవాయే దేవుడని రుజువైందో ఇప్పుడు ఆకాశం ఏమి ఇవ్వడానికి రెడీగా ఉంది. వర్షం ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. వర్షమే కాదు, ఇంకోటి ఏంటి, మంచు కూడా లేదు. దేశము ఎంత అల్లాడిపోయిందో, పశువులు నీటి కోసం ఎంత అల్లాడిపోయినాయో, పంటలు పండక వాళ్ళు ఎంత ఇబ్బంది పడిపోయారో. కానీ ప్రజలకు యేసే యెహోవాయే దేవుడని తెలియపరచబడాలి అని అంటే అలాంటి కార్యము దేవుడు చెయ్యాల్సిందే. దేవుని బిడ్డలారా, అందరూ కూడా ఆవిడ ఏలి అన్నాడు, పట్టుకోండి ఆ 850 మందిని. ఆమె ఏమన్నాడు? ఆ 850 మందిని పట్టుకోండి. ఇప్పుడు దాకా దేవుని బిడ్డలారు మనల్ని ఏం చేశారు? వీళ్ళు బాధ పెట్టి డెకరించి చేశారు కదా, పట్టుకున్నారు. దేవుని బిడ్డలారు, ఏలియా జీవితం ఛాలెంజింగ్ లైఫ్. సంఘంలో కూడా అలాంటి సాహసవంతులు కావాలి. దేవుని సేవలో అలాంటి సాహసవంతులు కావాలి. ఈ రోజున అపవాది అనేక మందిని భౌతిక సంబంధమైన విషయాల్లో బంధించేసి ఉంచింది. వారి కట్లు తెంపబడట్లేదు, మనోనేత్రాలు వెలిగింపబడట్లేదు, వెలగట్లేదు. ఎంత వాక్యం, ఎన్ని చోట్ల ప్రార్థనకి వెళ్తారో, టీవీ కాడ ఎన్ని ప్రసంగాలు వింటారో, ఎక్కడ ఒక్క మొక్క కూడా అయ్యారు మేము టీవీ తెగ చూసేస్తామండి అని
నువ్వు తెగ చూసి అది ప్రసంగాలు చాలా వింటున్నా, బ్రతుకులో మాత్రం అంతా కూడా రాతి నేల పడ్డ విత్తనాలే. అమ్మ ఎక్కడ పడ్డ విత్తనాలు ఇవి? రాతి నేలను పడ్డ విత్తనాలే. ఇంకా మొండ్ల తుప్పలలో పడిన విత్తనాలే. ఇంకోటి ఏమన్నా నేల కాదు, నేను ఇంకోటి చెడ్డ నేల 3, మంచి నేల 1. త్రోవ పక్కన పడిన విత్తనాలు తొక్కుకుంటూ పోతున్నారు తప్ప. ఈ రోజున కూడా వాక్యం చాలామంది వింటున్నారు, కానీ వాళ్ళ కదలిక అనేది ఎక్కడా కూడా కనబట్టలేదు. ఎవరైనా కొంచెం కదిలితే వాళ్ళని సూటిపోటి మాటలని వాళ్ళని కూడా వెనకలాగేస్తున్నారు. వాళ్ళని కూడా ఏం చేస్తున్నారు? స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏలియా జీవితంలో ఇలాంటి గొప్ప అనుభవాలు మీరు కూడా అబ్జర్వ్ చేయాలి. సంఘం ఎలాంటిది, సేవకుడు ఎలాంటాడు, అతను దేవుని కొరకు పనిచేస్తున్నాడా, దేవుని సంఘం కొరకు పనిచేస్తున్నాడా లేదని ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోతే మన విశ్వాసులుగా బ్రతకడం కూడా వేస్టే. మన విశ్వాసులుగా బ్రతకడం కూడా వేస్టేనండి. ఎందుకంటే నువ్వు అర్థం చేసుకోలేకపోతే దేవుని సేవకు ఎప్పుడు కూడా నువ్వు ఆటంకంగానే ఉంటాను. దేవుని బిడ్డలారా, 2 విషయాలు చెప్పాను, 3వ విషయం వచ్చే వారం చెప్తాను. దేవుని స్తోత్రం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.